హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు క్రొత్తగా ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలు మీకు అందించబడతాయి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిది. సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 40-41 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుతూ ఉండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన్ను బతిమలాడుకొనెను. ఆయన వెళుచూ ఉండగా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసు ప్రభు వారితో కూడా చుట్టూ బహుజన సమూహము యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అనేక అవసరతల్లో ఉండేటువంటి వారు వారి అవసరాలు తీర్చుకోవాలని, బలహీనులుగా ఉన్నవారు స్వస్థపరచబడాలని, అలాగున యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఒక రోజున యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రాంతానికి రాగా సమాజ మందిరపు అధికారిని యాయిరు గురించి వాక్యంలో రాయబడుతూ ఉంది. యాయిరు సమాజ మందిరపు అధికారి, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఒక కుమార్తె, 12 సంవత్సరాలు కలిగినటువంటి ఆ బిడ్డ చనిపోవటానికి సిద్ధంగా ఉంది. అయితే యాయిరు యొక్క నమ్మకం, యాయిరు యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది బాగవుతున్నారని, అనేక మంది స్వస్థపరచబడుతున్నారని విన్నాడు. అయితే యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళటం వల్ల నా కుమార్తె కూడా బాగుపడుతుంది, నా కుమార్తె కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో, మంచి విశ్వాసంతో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నాకున్నటువంటి ఒక కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దయచేసి నీవు నా ఇంటికి రావాలి. నీవు నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుతాదయ్యా, దయచేసి రావాలి అని చెప్పి యాయిరు దేవుని బహుగా బ్రతిమలాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క బ్రతిమలాడటం చూసి యేసు ప్రభు వారు ఆయన ఇంటికి వెళ్ళాలని ఆయన తలంచి బయలుదేరి వెళ్తూ ఉండగా, యేసు ప్రభు వారిని చుట్టూ కూడా అనేక మంది జనసమూహము వెంబడిస్తూ ఉండగా అక్కడ కొంత ఆలస్యం అయింది. వారితో మాట్లాడుతూ ఉండగా అనేక మంది అక్కడ స్వస్థపరచబడ్డారు. అంతేకాకుండా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ కూడా యేసు ప్రభు వారిని వస్త్రపు చెంగు తాకి పరిపూర్ణమైన విడుదల పొందింది. అక్కడ కొంత ఆలస్యమైన పిమ్మట సమాజ మందిరపు అధికారి ఇంటి వద్ద నుంచి కొంతమంది వచ్చి, అయ్యా, నీవు బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీకున్నటువంటి ఒక కుమార్తె ఆమె చనిపోయింది, ఇక ఆయన్ని ఎక్కువగా నువ్వు బ్రతిమలాడొద్దు, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అని వచ్చినటువంటి వారు యాయిరుకి చెప్పినప్పుడు, యాయిరు తన గుండె పగిలిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఒక కుమార్తె, ఆ కుమార్తె తప్ప ఇంకెవరు లేరు. అటువంటిది కుమార్తె లేదు, కుమార్తె చనిపోయింది అని విన్న తర్వాత యాయిరు ఎంతగానో దుఃఖానికి గురైపోయాడు, ఎంతగానో దేవుని బిడ్డలారా వేదనకు గురైపోయాడు. ఈ పరిస్థితి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి యేసు ప్రభువారు యాయిరుతో ఒక మాట అన్నాడు. అదేమిటంటే, యాయిరు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము,
నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అనని యేసు ప్రభువారు యాయిరుతో మాట్లాడినప్పుడు అక్కడున్నటువంటి వారు, అయా బ్రతికున్నప్పుడు నువ్వు వచ్చి ఏదైనా చేయగలిగే స్థితి అయితే ఉంది, కానీ ఇప్పుడు చనిపోయింది కదా అంటే ఆయన అంటాడు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అని చెప్పి యేసు ప్రభువారు యాయిరు ఇంటికి వెళ్ళగానే అక్కడ అప్పటికే కొంతమంది గుమ్ముకూడి ఆ కుమార్తె నిమిత్తమై బహుగా ప్రలాపిస్తూ ఉన్నారు, బహుగా ఏడుస్తూ ఉన్నారు. అటువంటి ఆ పరిస్థితిని చూసి యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా పంపించి వేసి యేసు ప్రభువారు యాయిరు గృహంలోనికి ప్రవేశించాడు. యాయిరు గృహంలోనికి ప్రవేశించటం వలన పడి ఉన్నటువంటి మంచం మీద బలహీనతతో పడి ఉన్నటువంటి ఆ 12 సంవత్సరాల ఈడుగలిగినటువంటి ఆ బిడ్డను వెళ్ళి యేసు ప్రభువారు, చిన్నదానా లే అనగానే ఆ చిన్నది వెనువెంటనే ఆమె బ్రతికి లేచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు అంటే అంటాడు కదా, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అన్నాడు ఆయన. దేవుని బిడ్డ ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మాట సెలవిస్తే ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ చిన్న బిడ్డను బ్రతికించింది. దేవుని బిడ్డ వారు యేసునందు విశ్వాసం ఉంచటం వలన, యేసునందు నమ్మిక ఉంచటం వలన కోల్పోయినటువంటి తన కుమార్తె తిరిగి మరలా ఆ బ్రతికి ఆ యాయిరుకి అప్పగించబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దుఃఖకరమైనటువంటి కుటుంబంలో, వేదనకరమైనటువంటి కుటుంబంలో యేసు ప్రభువారు ఉండటం వలన ఆ కుటుంబంలో ఉన్న దుఃఖమైనటువంటి పరిస్థితి తొలగిపోయింది, వేదనకరమైనటువంటి పరిస్థితి తొలగిపోయింది. ఆ గృహములో సంతోషము, ఆ గృహములో సమాధానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ యేసయ్య నీ గృహములో కనుక లేకపోతే, యేసయ్య నీ గృహంలోనికి కనుక నీవు ఆహ్వానిస్తే, నీ గృహములో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి కన్నీరు, ప్రతి వేదన ఇవన్నీ కూడా తొలగించబడతాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సమస్తమును జరిగించగలిగిన సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈరోజు కుటుంబాలలో కనబడట్లేదు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో యేసు ప్రభువారిని గనక నీవు ఆహ్వానించగలిగితే నీ కుటుంబం నెమ్మది పొందుతుంది, నీ కుటుంబం సంతోషాన్ని అనుభవిస్తుంది, నీ కుటుంబం సమాధానం కలిగి ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీ గృహంలోనికి నువ్వు ఆహ్వానించాలని, యేసయ్య నీ గృహంలోనికి రావటం వలన నీకు స్వస్థత కలుగుతుందని, నీకు ఆరోగ్యం కలుగుతుందని, అంతేకాకుండా కోల్పోయిన నెమ్మది లేని స్థితి, కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ఆయన నీకు ఇవ్వగలిగినటువంటి వాడు. కనుక యేసయ్యని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించాలని, నీ గృహంలోనికి నీవు ఆహ్వానించినట్లయితే ఆ పరిపూర్ణమైన నెమ్మది పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించును. కనుక దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా యేసు యొద్దకు రండి, యేసుని మీ గృహంలోనికి చేర్చుకోండి. యేసు ప్రభువారు మీరు కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8374662217. అలాగే మరొక ఫోన్ నెంబర్ 9492110979. తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు చూడటమే కాదు, ఇంకా అనేకులకు కూడా షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.